రాష్ట్రంలో ఆయుర్వేద హోమియో ఆసుపత్రుల్లో వైద్యులు సిబ్బంది కొరతను అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో ఆయుర్వేద హోమియో ఆసుపత్రుల్లో వైద్యులు సిబ్బంది కొరత అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియామకాలు చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లకు కలిపి 71 కోట్ల రూపాయలు అందిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఆయుష్ శాఖకు 88 కోట్లు శాప్ కింద అందించిందన్నారు. అధ్యక్ష, ఎంతో కొన్ని తరతరాలుగా మన మునులు ఋషులు వాళ్ళ అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన ఒక అద్భుతమైన సాంప్రదాయ వైద్యం ఆయుర్వేద హోమియో యునాని అధ్యక్ష. అందుకని దాని ప్రాముఖ్యతను గుర్తించారు కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారు ఆయుష్ శాఖను ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. తర్వాత మన దేశం మాత్రమే కాదు అధ్యక్ష, అనేక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా 46 దేశాల్లో మన ఈ సాంప్రదాయ వైద్యాన్ని పాటిస్తున్నారు అధ్యక్ష. చివరికి యోగా ప్రాముఖ్యత గురించి ప్రపంచ దేశాలు తెలుసుకుని జూన్ 21 180 దేశాల్లో యోగా దినంగా నిర్వహిస్తున్నారంటే ప్రపంచం ఇవాళ మన సాంప్రదాయ వైద్యానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అధ్యక్ష, ఆయుష్లో 327 ఉద్యోగాలు క్యాడర్ స్ట్రెంత్ ఉంటే 64 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. హోమియోపతిలో 190 అయితే 62 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. యునానీలో 73 అయితే 31 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. పారామెడికల్లో ఆయుష్లో పారామెడికల్లో అయితే ఆశ్చర్యపోయే సంఖ్యలు అధ్యక్ష. 361 మంది శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే 252 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. 70% ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. మొత్తంగా చూస్తే 1087 శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే 458 అంటే దాదాపు 50% ఖాళీలు ఆయుష్ శాఖలో ఉన్నాయి అధ్యక్ష. వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ నియామకాలు కూడా చేపడుతున్నాం. మనం వచ్చిన తర్వాత 188 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. నియామకాలు కూడా దాంట్లో చేయడం కూడా జరుగుతోంది అధ్యక్ష. అది ఆయుర్వేద, ఇది హోమియోలో 53 అయితే 57 మంది సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్లు యునానీలో కూడా 26 గాను 15 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ రకంగా 188 పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి పటిష్టపరిచే దిశగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష.